Amen. Pastor, you Yes, can go yes. for the message. You can Okay. Thank you. go for the message. Pastor, now the corona situation is getting worse in South India, right? Yes, Pastor. So this time we must deeply understand God's plan. మనము దేవుని యొక్క దక్షిణ భారతదేశంలో కరోనా భయంకరంగా ఉండే సమయంలో దేవుని యొక్క ప్రణాళిక ఏంటో, దేవుని సువార్త, సత్య సువార్త ఏంటో మనం అర్థం చేసుకోవాల్సిన శ్రేష్టమైన సమయం ఇది. Because there is no accident in God. వాస్తవానికి చూస్తే దేవుడు ఒక దృష్టిలో అదే విధంగా ఒక సంఘటన తరచూ జరగడం అనేది అసాధ్యమని కూడా మనం చెప్పగలము. So when you understand the gospel, you can understand why God is sending coronavirus here. మనం వాస్తవానికి సత్య సువార్తని మనం అర్థం చేసుకుంటే దేవుడు ఎందుకు ఈ లోకంలో కరోనాకి అనుమతించాడు అనేది మనం తెలుసుకోగలము. Last time we talked about the difference between the religion and the gospel. ఇంతకు మునుపు క్లాస్ లో చూసినట్లయితే మతం ఏంటి, సత్య సువార్త అంటే ఏంటి, ఈ రెండిట్లో ఉండే భేదం మనం తెలుసుకున్నామండి. Religion is from man, gospel is from God. మతం అనేది మానవుడు చేత ఏర్పరచబడింది, సత్య సువార్త అనేది దేవుని యొద్ద నుండి వచ్చింది. So religion is man-centered, gospel is God-centered. వాస్తవానికి మతం అనేది మానవుడు ఒక ఉద్దేశం పూర్వకంగా పుట్టింది, కానీ సువార్త అనేది దేవుని యొక్క చిత్త ప్రకారము కలుగొచ్చి అనుగ్రహించబడింది. So religion man think when he does his best, he can reach to the salvation. మతం ఏమని బోధిస్తుందంటే మానవుడు మంచిది చేస్తే పరలోకానికి వెళ్తాడు అని బోధిస్తుంది. So in religion, the man's effort is always focused. Man's effort. వాస్తవానికి మతం ఏమని బోధిస్తుందంటే మానవుడు ప్రయత్నమే పరలోకానికి తీసుకుని వెళ్తాది, ఆ రీతిగా బోధిస్తూ ఉంటుంది. But in the gospel, the God's grace is always emphasized. అయితే సత్య సువార్తకి వచ్చినట్లయితే మనము అదేం బోధిస్తుందంటే దేవుని యొక్క కృప వల్లనే సమస్తము జరుగుతుంది, అనుగ్రహిస్తుంది అని చెప్తుందండి. Let's turn our Bible, Ephesians 2:8-9. ఎఫెసీ పత్రిక తీసుకుందామండి. డానియల్ సిద్ధంగా ఉండాలి. 2వ అధ్యాయము 2వ వచనం మొదలుకొని 9వ వచనం వరకు చాలా చక్కగా డిస్టర్బెన్స్ లేకుండా చదవాల్సిందిగా కోరుతున్నాను. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం మొదలుకొని. You have been saved through faith. This is not from yourself. It is the gift of God, and not by work. So that no one can boast. 2వ అధ్యాయము 2వ వచనం మొదలుకొని 9వ వరకు. ఓకే. మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయతులైన వాటిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటే వారితో కలిసి మనమందరము శరీరం. విక్టర్ 2వ అధ్యాయం 2వ వచనం మొదలుకొని కదా. మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకొని చుంటరి వారితో కలిసి మనమందరమును శరీరం యొక్క మనసు యొక్క కోరికలను నెరవేర్చుకొనొచ్చు మన శరీరాలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోద్రేకులై పాపులమై ఉంటిమి. అయినను కరుణా సంపన్నుడై ఉండి మనము అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సహితము మనము ఎడలా చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు.
That is Amen. Ephesians chapter 2, verse 8 to 9. Okay? ఎస్ Ah. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం నుంచి 9 వరకు చూసినట్లయితే Ephesians chapter మీరు 2, విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది ఆమేన్. క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. Amen. ఆమేన్. Amen. So, what is the gospel? What is the gospel? Gospel is good news, but gospel is the message from God's heart. వాస్తవానికి సువార్త అంటే ఏంటి? రక్షణ అనేది ఎలా కలిగింది? ఈ సువార్త అనగా దేవుని యొక్క హృదయముల నుండి మనకు అనుగ్రహించబడింది. Gospel is nothing but the message coming from God's heart. వాస్తవానికి సువార్త అంటే మరొకటి ఏది కాదు కానీ దేవుని యొక్క హృదయముల నుండి వచ్చిన వర్తమానమే. So how can we know the gospel? అప్పుడు ఎలాగ సువార్తని మనం తెలుసుకోగలము? Because we cannot see God. Where is God? We cannot see him in our physical eyes. వాస్తవానికి దేవుని మనం చూడలేం. ఈ శరీర నేత్రాలతో మనం దేవుని చూడలేని వారము. We cannot know God's heart by our మనకు own దేవుని effort. మనం ప్రయత్నించిన ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఒక మనిషి దేవుని యొక్క హృదయాన్ని తెలుసుకోలేడు. Even we cannot know someone's heart nearby you. Even though we can see him, we cannot know his heart. వాస్తవానికి ఆయన తెలిసినప్పటికీ కూడా మనం ఆయన హృదయాన్ని మనం తెలుసుకోలేం. So we can know the gospel only through the word of God. This one, word of God. మనము దేవుని యొక్క హృదయాన్ని తెలుసుకోవడానికి చాలా ప్రాముఖ్యమైనది ఆధారం ఏంటంటే దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యము చేతనే దేవుని యొక్క హృదయాన్ని మనం తెలుసుకోగలము. This Bible, the core message of this Bible is the gospel. వాస్తవానికి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ఈ సువార్తీకరణ ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారానే మనకు అనుగ్రహించబడింది. సువార్త దేవుని యొక్క హృదయం నుండి మనకు ప్రవేశించబడింది. When you read the Bible, there are two ways of reading Bible. Two ways. వాస్తవానికి పరిశుద్ధ గ్రంథం చదివేటప్పుడు మనము 2 విధాలుగా మనం చదువుకోగలం. Number one is what? Number one is religion way. మొట్టమొదటిగా మతపరంగా మనం చదువుతాం. పరిశుద్ధ గ్రంథాన్ని మతపరంగా చదివే వాళ్ళు ఉన్నారు. Number two is a gospel way. రెండో విధానం ఏంటంటే సువార్త విధంగా మనం చదువుకోగలము. If you do not know the gospel, you have no choice but to read the Bible in religion way. వాస్తవానికి చూసినట్లయితే ఈ యొక్క సువార్తని మనం చక్కగా మనం ధ్యానం చేయలేకపోతే, ఈ బైబిల్ సువార్త రీతిగా మనం చదవకపోతే మత సంబంధమైన విషయాలను కూడా మనం అర్థం చేసుకోలేం. What does that mean? దాని అర్థం ఏంటి? When you read the Bible, you find someone, then you try to find out his good things. వాస్తవానికి పరిశుద్ధ గ్రంథంలో ఎవరి గురించిన ఏ వ్యక్తి గురించి అయితే మనం చదువుతున్నామో ఆ వ్యక్తిత్వంలో ఉండే ఒక మంచితనాన్ని కానీ లేకపోతే ఇతర విషయాలు కానీ మనం తెలుసుకోగలము. So the focus is on man's good things, man's good work. అందుచేత మానవుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే ఒక మంచి విషయాన్ని ఒక మానవుడు కాడి నుంచి ఎటువంటి మంచి విషయాలు అతను కలిగి ఉన్నాడు అనే విషయాన్ని తెలుసుకోవడానికి మానవుడు ఇష్టపడుతున్నాడు. For example, Abraham is
the ancestor of our faith. వాస్తవానికి చూస్తే అబ్రహాం గురించి మనకు అందరికీ తెలుసు. విశ్వాసానికి తండ్రి అయిన అబ్రహాం మనకు తెలుసు. మన పితరుల్లో ఒక గొప్ప వ్యక్తి అని కూడా మనకు తెలుసు. So you try to find out good things with Abraham. అప్పుడు అబ్రహాము జీవితం నుండి ఒక మంచి మంచి విషయాల్ని నువ్వు తెలుసుకోవడానికి ఇష్టపడతావు. And then you apply to yourself the good things. ఆ వాస్తవానికి ఆ మంచితనం ఏంటో తెలుసుకున్న తర్వాత నీ జీవితంలో నువ్వు అనుసరించడానికి లేకపోతే పాటించడానికి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటావు. Many times it works, but sometimes it never works out. ఒక్కొక్కసారి అటువంటి మంచి శ్రేష్టమైన గుణ లక్షణాలు ఏదైతే ఉందో మనం అనుసరించినప్పుడు కొన్ని పనికి వస్తాయి, కొన్ని మనకు ఉపయోగకరంగా ఉండకుండా కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. For example, God called Abraham and he left his father's household and his country and he followed God's word. వాస్తవానికి ఒక ఉదాహరణ ఏంటంటే, ఇప్పుడు అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు తన తండ్రి ఇంటిని తన స్వజనుల్ని విడిచిపెట్టి రావడానికి ఇష్టపడ్డాడు. ఆ పిలుపు మేరకు వచ్చాడు. You try to find out all the good things done by Abraham. నువ్వు ఆ రీతిగా చూసినట్లయితే అబ్రహాం కానుండే మంచి విషయాలన్నిటిని కూడా ఒక లిస్ట్ లాగా తయారు చేసుకోవడానికి అవకాశం ఉంది, తెలుసుకోగలము. But in some cases, you cannot interpret with by your own perspective, religion way. వాస్తవానికి ఇవన్నీ కూడా అన్ని విషయాలు మనం తెలుసుకున్నప్పటికీ కూడా మత సంబంధమైన విషయాల్ని మనము దాన్ని వివరించలేక లేకపోతే పాటించలేకుండా పోయే అవకాశాలు ఉన్నాయి. For example, after he arrived the land of Canaan, when the famine came, he went down to Egypt. వాస్తవానికి ఆ కానాన్ దేశానికి వచ్చినప్పుడు అబ్రహాము తన భార్యని తీసుకొని కానాన్ దేశకు వచ్చినప్పుడు ఒక పెద్ద కరువు ఒకటి వచ్చినప్పుడు అతను ఐగుప్తుకి వెళ్ళడం జరిగిందండి. That is not good things that he went down to Egypt. Yes, there's a disturbance here. That's Sorry. not good things. That అవన్నీ కూడా మంచిది went down కాదండి. to Egypt. ఐగుప్తుకి వెళ్ళడం అనేది ఏమాత్రం కూడా మంచిది కాదు. Why he went down Egypt? ఐగుప్తుకి వెళ్ళాల్సిన అవసరం ఏముండిందండి? Because there was a famine in the land of promise, Canaan. ఆ వాగ్దాన దేశం అనేది ఆ కానాన్ దేశంలో కరువు వచ్చినప్పుడు అదే కారణం అయిపోయింది అతను ఐగుప్తు వెళ్ళడానికి కూడా. That was a total mistake of Abraham. వాస్తవానికి అక్కడ తప్పుడు అడుగు వేశాడు అబ్రహాము. అది పోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చినప్పటికీ కూడా అతను వెళ్లకుండా ఉంటే బాగుండేది. He should not leave the land of promise in any situation. ఎటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ఆ వాగ్దాన దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళకూడదు అబ్రహాం వాస్తవానికి. And when he arrived in Egypt, what happened with his wife? ఆ ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు ఆ ఒక అబ్రహాం ఒక సత్యమని ఆ విషయంలో ఏం జరిగింది? He told lies to king of Egypt. అక్కడ ఎగిప్తు దేశంలో ఉండే ఆ రాజుతోటి అబద్ధం కూడా మాట్లాడడం జరిగిందండి. He said, this woman is not my wife, she is my sister. ఏమని చెప్పాడంటే, ఇవి నా భార్య కాదండి, ఇది నా సత్యమని కాదు, నా చెల్లి అని చెప్పడం జరిగిందండి. Total lies. వాస్తవానికి పూర్తిగా అబద్ధం మాట్లాడుతున్నాడు. That was a great mistake of Abraham. అప్పుడు అబ్రహాం వైపు చూచినప్పుడు దేవుడు చాలా నొచ్చుకోవడం కూడా జరిగింది. So what we can
have any lesson from Abraham? Should we అబ్రహాం tell కాడి lies నుంచి to people? అబ్రహాం కాడి నుంచి నేర్చుకోవాల్సిన సత్యం ఏంటండి అక్కడ? మనం మాట్లాడడానికి, అబద్ధం మాట్లాడడానికి దేవుడు ఇష్టపడతాడా? మనం అబద్ధం మాట్లాడొచ్చా వాస్తవానికి? Should we do something our own tricks when the problem came with us? మనకి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మన సొంత తెలివితేటల చేత ఏదైనా కుయుక్తిగా ఏదైనా చేయడానికి ప్రయత్నం చేయొచ్చా వాస్తవానికి? So when we have a religion way of reading the Bible, we have a great mistake. వాస్తవానికి మత సంబంధమైన విధానంలో మత దృష్టి కలిగి నువ్వు పరిశుద్ధ గ్రంథం చదివితే చాలా పొరపాట్లో వెళ్ళే అవకాశాలు మనకు ఉంటాయి. Especially in the beginning of Abraham, వాస్తవానికి there was many wrong things with Abraham. వాస్తవానికి ప్రారంభ దశలో చూస్తే అబ్రహాం కాడ చాలా లోపాలు ఉన్నట్లు మనం తెలుసుకోగలము. So reading the Bible in religion way is totally wrong. వాస్తవానికి మతపరంగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం అనేది చాలా తప్పుదారి పట్టించడానికి అవకాశం ఉంది. But till now we are trained to read the Bible, to interpret the Bible in religion way. వాస్తవానికి ఇప్పుడు కూడా మనం ఏం చేస్తున్నామంటే మత దృష్టితోనే లేకపోతే ఒక మత సంబంధమైన విధానంగానే మనము పరిశుద్ధ గ్రంథం చదవడం కానీ, వివరించడం కానీ, వ్యాఖ్యానించడం కానీ జరుగుతూ ఉంది ఇప్పుడు దాకా కూడా. If something good comes, we are thinking, oh, God is blessing me. God is happy with me. ఏదైనా మన మంచి జరిగిందనుకోండి, దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు, దేవుడు నా పట్ల ఎంతో సంతోషిస్తున్నాడు, ఈ రీతిగా మనం తలుస్తూ ఉంటాం. When something bad comes to us, immediately we are thinking, oh, what is wrong with me? Why God is not happy with me? Why God is punishing me? వాస్తవానికి ఏదైనా ఒక చెడు జరిగిందనుకోండి, ఏదైనా నష్టపోయాము అనుకోండి, వెంటనే ఎందుకు దేవుడు నా పట్ల ఇట్లా వ్యవహరిస్తున్నాడు, లేకపోతే ఏదైనా నేను తప్పు చేశానా, నాలో ఏదైనా లోపం ఉందా అని ఈ రీతిగా మన ఆలోచన మనకు కలుగుతుంది. That is totally wrong. Totally wrong. వాస్తవానికి ఇది పూర్తి దేవుని వాక్యానికి విరుద్ధంగానే ఉంటుంది. We should have a gospel way. మనకి సువార్త సంబంధమైన సువార్త కోణంలోనే మన దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. సువార్తి ఉద్దేశంతోనే బైబిల్ కూడా రాయబడింది. What does this mean? దీని అర్థం ఏంటి? We should find out God's plan. దేవుని యొక్క ప్రణాళిక ఏంటో మనం తెలుసుకోవాలి. ఈ సువార్తలో ఉండే దేవుని ప్రణాళిక ఏంటి? So in religion way, you focus on man's good things. మతపరంగా నువ్వు చదివితే మానవుడిలో ఉండే మంచితనాన్ని అది మాత్రం నీకు తెలుసుకోవడానికి అవకాశం ఉంది. So the initiative is in man here. ఇక్కడ ఏమంటే మతపరంగా నువ్వు చదివినప్పుడు మనిషికే నువ్వు ప్రాముఖ్యత ఇస్తున్నావు కానీ దేవుడికి నువ్వు ప్రాముఖ్యత ఇవ్వలేవు. So we can say it is a man-centered way. Man-centered. అందుచేత మతపరమైన అనేది మానవ ఉద్దేశం ప్రకారమే జరుగుతుంది. Gospel way is a God-centered way. వాస్తవానికి సువార్తీకరణ అనేది ఆ రీతిగా ఆ కోణంలో నువ్వు పరిశుద్ధ గ్రంథం చదివినట్లయితే దేవుని యొక్క హృదయం సారమైనదిగా నువ్వు తెలుసుకోవడానికి అవకాశం ఉంది. Initiative is in God here. ప్రారంభం అనేది దేంట్లో నుంచి ప్రారంభించబడుతుందంటే దేవుళ్ళ నుండే ప్రారంభం కలుగుతుంది. Regardless of your good things or bad things, God has a plan in your life. నీ జీవితంలో మంచిది కానీ చెడు కానీ ఏదైనప్పటికీ కూడా మానవ కోణంలో నువ్వు ఆలోచన చేస్తే మతపరంగా వెళ్ళిపోతావు, కానీ దేవుని కోణంలో ఆలోచన చేస్తే సువార్తికరంగా మార్చబడుతుంది. Ephesians 1:4-5. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4-5 వచనం అండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4-5 వచనము.
ఎట్లనగా తన ఆ. ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన ఆ. కృప మహిమకు కీర్తి కలుగునట్లు తన ఆ. చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. ఆమేన్. Amen. So here, in accordance with his pleasure and will. వాస్తవానికి ఇక్కడ తన చిత్తానుసారమైన ప్రణాళిక మనం ఇక్కడ చూడగలుగుతాం. That is important. ఇదే అండి చాలా ప్రాముఖ్యం అండి. God called Abraham by his pleasure and will. వాస్తవానికి తన చిత్త ప్రకారము తన ఒక ఇష్టపూర్వకంగా తన ప్రణాళిక చొప్పున అబ్రహాముని దేవుడు పిలవడం జరిగిందండి. When God called Abraham, he took his nephew Lot with him. వాస్తవానికి చూసినట్లయితే అబ్రహాముని దేవుడు పిలిస్తే తన అన్న కుమారుడైన లోతును కూడా వెంట పెట్టుకోవడం రావడం జరిగింది. Why? ఎందుకండి? His unbelief, Abraham's unbelief is hidden. వాస్తవానికి అబ్రహాము నుండి అవిశ్వాసం అనేది అక్కడ తెలియచేస్తుంది. అది దాచిపెట్టబడింది వాస్తవానికి. What does that mean? దాని అర్థం ఏంటి? God called Abraham in Abraham's late age. వాస్తవానికి అబ్రహాముని వృద్ధాప్యంలో దేవుడు పిలవడం జరిగిందండి. 75 years old. 75 సంవత్సరాలు ఉండేటప్పుడు దేవుని యొక్క పిలుపుని పొందాడు అబ్రహాం. God said to Abraham, I will make you a great nation. నేను ఒక గొప్ప జనాంగముగా నేను చేసేదను అని దేవుడు ఆ వాగ్దానముతో అబ్రహాముని పిలిచాడు. Abraham had no son in his age of 75. వాస్తవానికి అబ్రహాంకి పిల్లలు లేరు. 75 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా అతనికి సంతతి లేదు. But God is saying, I will make you a great nation. అయితే దేవుడు అబ్రహాంతో చెప్తున్నాడు, నేను గొప్ప జనాంగముగా నేను చేసేదను అని చెప్తున్నాడు. Abraham was thinking, how it can be possible? అబ్రహాం ఆలోచన చేస్తున్నాడు, ఎలాగ ఇది సాధ్యము? I'm already 75 years old. My wife is 65 years old. నేను ఎలాగ సాధ్యం ఇది? నాకు ఇప్పుడు 75 సంవత్సరాలు అవుతుంది. నా భార్య షారాకి 65 సంవత్సరాలు అవుతుంది. Then how can God make me a great nation? అప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ఈ వృద్ధాప్యంలో దేవుడు గొప్ప జనాంగముగా నన్ను ఎలాగ చేయగలుగుతాడు? So he had unbelief. అందుచేత అబ్రహాములో ఉండే దాచి పెట్టబడిన అవిశ్వాసం అనేది ఇక్కడ కనపడుతుంది. The unbelief was hidden in his heart. తన హృదయంలో, అబ్రహాం హృదయంలో అవిశ్వాసం అనేది దాగి ఉందండి. And he took his nephew Lot with him. అది మాత్రం కాకుండా తన అన్న కుమారుడైన ఆ లోతును కూడా వెంట పెట్టుకోవడం, ఇక్కడ తనతో పాటు తీసుకురావడం. He was thinking, if God is not able to give me son, probably, then I will make my nephew like my son. He was thinking like that. వాళ్ళు అతను ఉండే ఆ వాస్తవమైన ఆలోచన ఏంటి తెలుసా అండి? లోతుని తీసుకురావడం కారణం ఏంటంటే, నాకు 75 సంవత్సరాలు అయింది కదా, ఒకవేళ నాకు సంతతి రాకపోతే నాకు ఆ లోతు ద్వారా సంతానము కలుగు చేయడానికి అవకాశం ఉంది కనుక ఆ లోతును కూడా వెంట పెట్టుకొని రావడం జరిగిందండి. That kind of unbelief is hidden inside his heart. వాస్తవానికి అటువంటి అవిశ్వాసమైన తీర్మానము తన హృదయంలో దాచిపెట్టబడిందండి, అబ్రహాం హృదయంలో. Nobody knows Abraham's unbelief, but God knows his unbelief. అబ్రహాములో ఉండే అవిశ్వాసం అనేది ఏ మనిషికి కనపడలేదు, ఎవరికి తెలియదు కూడా. కానీ దేవుడికి తెలుసండి, అబ్రహాములో దాయబడిన ఆ అవిశ్వాసం అనేది దేవుడు తెలుసుకున్నాడు. Later on, his unbelief came out in other way. ఆ అవిశ్వాసం అనేది మరొక రూపములో అది తెలియచేయబడింది. He took a slave woman, Hagar, Egyptian
woman as his wife. వాస్తవానికి అతను దాగి ఉంచబడిన అవిశ్వాసం అనేది మరొక రూపంలో ఎలాగ తెలియచేయబడిందంటే, దాసి అయిన ఆగార్ని, ఐగుప్తురాలైన ఆగారు ఒక బానిసని తీసుకొని వివాహం కూడా చేసుకోవడం ద్వారా అతను దాగి ఉన్న అవిశ్వాసం తెలియచేయబడింది. Because his age, he was getting older and older. He was getting older and older. ఎందుకంటే ఎక్కువ వయసు అయిపోతుంది కదా, వయసు అయిపోతుంది కనుక ఎలాగైనా పిల్లలు కనాలనే ఉద్దేశం కలిగి ఆ పని చేశాడు. He had no son. అతనికి సంతానం లేదు, పిల్లలు లేరు అబ్రహాంకి. But God is saying, I will make you a great nation. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, నేను గొప్ప జనాంగముగా, ఒక గొప్ప జాతిగా, గొప్ప దేశముగా నిన్ను చేస్తానంటున్నాడు. So this unbelief, his unbelief came out in other way. How it will be possible? అతని నుండి, అబ్రహాం నుండి అవిశ్వాసం అనేది వేరొక రూపంలో బయటపడింది. ఎలాగంటే ఆగర్ని అతను ఎన్నుకోవడం జరిగింది, వివాహం చేసుకోవడం జరిగింది. So I will take a young Egyptian woman, Hagar, as my wife, and I will get a son. ఏమని నిర్ణయించుకున్నాడంటే, అతని నుండి అవిశ్వాసం ఎలాగ బయటపడిందంటే, ఆగార్ని ఎన్నుకొని, ఆ దాసిని ఎన్నుకొని ఆమెని వివాహం చేసుకుంటే నాకు సంతానం కలుగుతుంది అనే ఒక తీర్మానానికి వచ్చేసాడు అబ్రహాం. All these things are from unbelief. ఇవన్నీ కూడా ఎందుకు కలిగిందంటే, ఇలాగ చేయడానికి కారణం ఏంటంటే అవిశ్వాసం వల్ల ఇవన్నీ చేశాడు. So if you have this idea, religion way, then you all the time fail. ఈ మతపరమైన సిద్ధాంతం కానీ, మతపరమైన ఉద్దేశం నువ్వు కలిగి ఉన్నట్లయితే, ఈ పరిశుద్ధ గ్రంథం చదివినప్పుడు కూడా ఇలాంటి అవిశ్వాసమైన తీర్మానాలు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. Because religion way is a man-centered way. ఎందుకంటే మతపరమైన సిద్ధాంతం ఏంటంటే మానవుడికి ఇష్టానుసారంగా, మానవ స్వయ చిత్తము వల్ల కలిగిన సిద్ధాంతం ఇది. Now in India, coronavirus is spreading everywhere. ఈ భారతదేశంలో చూస్తే కరోనా వైరస్ అనేది భారతదేశం అంతా భయంకరంగా వ్యాప్తి చెందుతుంది. Many pastors, many Christians already died of COVID-19. అనేక సేవకులు మరణించారు, అనేక క్రైస్తవులు నిద్రించారు. We are very sorry to hear this news. ఈ యొక్క విషయాలు మేము వింటుంటే మాకు హృదయానికి చాలా బాధ కలుగుతుంది, మేము చాలా దుఃఖిస్తున్నాం కూడా. If you only focus on religion way, how you can interpret all these things? ఇవన్నీ మతపరమైన ఉద్దేశం కలిగి, మతపరమైన సిద్ధాంతం ద్వారా నువ్వు ఆలోచన చేస్తే ఇవన్నీ ఎలాగ వ్యాఖ్యానిస్తావు, ఎలాగ నువ్వు ఎదుర్కోవడానికి అవకాశం ఉంది. They died of COVID-19. You are alive. వారందరూ కూడా ఈ COVID-19 వల్ల మరణించారు. నువ్వు అయితే సజీవ లెక్కలో ఉన్నావు. Were they punished by God? Were you blessed by God? వారు దేవుని చేత శిక్షించబడ్డారా? No, that is not the right way in interpreting. అసలు వాస్తవానికి ఆ రీతిగా మనం వ్యాఖ్యానించడం కూడదు. The initiative is in God. వాస్తవానికి ఆయన ద్వారానే ప్రారంభము. We must find out God's plan. మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క ప్రణాళిక ఏంటో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. Why God is sending this pandemic to India? ఈ భారతదేశానికి ఇటువంటి భయంకరమైన పరిస్థితి ఎందుకు దేవుడు పంపించడం జరిగింది? So we must find out what God is doing, what he wants to do. అందుచేత దేవుడు ఏమి ఉద్దేశం కలిగి ఉన్నాడు, దేవుడు ఏమి చేయాలని ఆశిస్తున్నాడు. Then only we can understand all the things, why things are going in this way. అప్పుడే మనం ఇవన్నీ కూడా ఎందుకు ఇలా జరుగుతుందనే విషయానికి ఒక మంచి నిర్ణయానికి మనం రావడానికి అవకాశం ఉంది. Since William Carey arrived in India
వాస్తవానికి విలియం క్యారీ మన భారతదేశం రావడం జరిగింది. Anyhow, the church is established in India. వాస్తవానికి ఏదో ఒక రీతిగా దేవుని యొక్క కృపను బట్టి అక్కడ సంఘము స్థాపించబడింది భారతదేశంలో విలియం క్యారీ ద్వారా. But when the persecution arose from Hindus or Muslim, ఎప్పుడైతే హింసాకాండము ప్రారంభమైందో ముస్లిం సహోదరుల ద్వారా గాని హిందూ సహోదరుల ద్వారా గాని అతను హింసకు గురి అయినప్పుడు, especially from Hindus, you have many persecution. వాస్తవానికి మనం హిందువుల చేత అనేక హింసకు గురి అయిపోతున్నాం మనం. So what was the urgent issue with the Christian people? అందుచేత క్రైస్తవుల ద్వారా వచ్చే ప్రతిస్పందన ఏంటి, లేకపోతే క్రైస్తవత్వం ఏమి ఎదురు చూస్తుంది? Survivor. That was a surviving. ఎందుకైనా ఎలాగైనా మనం బతికి భద్రపరచబడాలనే ఉద్దేశం వారు కలిగి ఉంటారు. When the Hindu extremist BJP attacked the church and burned down the church and killed the pastors and many believers, what you are thinking? The urgent issue is surviving. వాస్తవానికి చూసినట్లయితే బీజేపీ ద్వారా అనేక పాస్టర్స్ చంపబడి హింసించబడి అనేక సంఘాలు నాశనము చేయబడిన సమయాలలో మనకి ఎటువంటి ఉద్దేశం కలుగుతుంది? ఎలాగైనా బతికి బయటపడాలనో, లేకపోతే భద్రపరచబడాలనో, లేకపోతే బ్రతకాలనో ఉద్దేశం మనం కలిగి ఉంటాం. That is natural. When persecution arises, your first priority is surviving. వాస్తవానికి అది అందరికీ మానవ దృష్టి ప్రకారము, మానవ ఉద్దేశ ప్రకారం కలిగే ఆలోచన అండి. ఏదైనా హింసకు గురైనప్పుడు, క్రైస్తవులు హింసించబడినప్పుడు మొట్టమొదటిగా క్రైస్తవులకు కానీ సేవకులకు కానీ కలిగే ఉద్దేశం ఏంటంటే ఎలాగైనా మనం భద్రపరచబడాలా, మన హింసకు గురి కాకూడదు, మనం తప్పించుకోవాలనే ఉద్దేశమే కలుగుతారు. So the leaders in the church, the theologians in the seminary, they made some idea. అప్పుడు నాయకులు కానీ పెద్దలు కానీ వారు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవాలని ఉద్దేశించి ఒక గొప్ప ఆలోచన కలిగి ఉంటారు. To escape from the attack of Hindus. హిందువులు చేసే దాడిల నుండి మనం తప్పించుకోవాలని ఏదో ఒక ప్రణాళిక రూపొందించడానికి సిద్ధపడతారు. To survive in church. సంఘం ఎలాగైనా భద్రపరచబడాలి, మనం కూడా ఎలాగైనా భద్రపరచబడాలి అని అనుకొని ముందుకు వెళ్తారు. That was accepting the pluralism. What does that mean? Pluralism. దాన్ని అంగీకరించడం అనేది వ్యక్తిత్వం కాకుండా అందరికీ సంబంధించిన విషయం అని మనం ఎలాగ భావించగలుగుతాం? Pluralism means do not attack other religion. Let them go by their own way. We go our own way. వాస్తవానికి అందరికీ సంబంధించిన విషయం అనేటప్పుడు ఏ ఒక మతాన్ని కానీ ఒక సిద్ధాంతానికి వ్యతిరేకంగా మనం ఏది చేయన అక్కర్లేదు. వారి సిద్ధాంతాన్ని వాళ్ళు పాటించుకొని మన సిద్ధాంతాల ప్రకారం మనం నడుచుకుందాం అనే ఒక నిర్ణయం తీసుకుంటారు. If we strongly preach the gospel to Hindus, definitely they will attack us. వాస్తవానికి సువార్తని ఖచ్చితంగా మనం బోధించినట్లయితే తప్పకుండా హిందువులు మన మీద దాడి చేయడం వాస్తవం. So, okay, let them go their own way. Let us go our own way. మన అందుచేత వారి ఇష్టానికి వారు వెళ్ళని, మన ఇష్ట ప్రకారం మనం చేసుకుందాము అనుకుంటారు. So sometimes many believers are confused. అందుచేత అనేక విశ్వాసులు కూడా వారు మంచి నిర్ణయానికి రాలేని పరిస్థితుల్లో ఉంటారు. They are scared of losing the ration, the quotas. So they don't give up their own benefit. వాస్తవానికి ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తారంటే మానవుడు స్వార్థంగా ఆలోచన చేస్తారు.
అయ్యా ఇలాగ కానీ మనం ఉంటే మనకు రేషన్ ఉండదు, మనకు రావాల్సిన సదుపాయాలు రావు అని ఆ రీతిగా భావిస్తూ ఉంటాడు. So weekdays, Monday to Saturday, if they have a chance, they go to Hindu temple. అలాగ పరిస్థితులు ఏమవుతారంటే ఒకవేళ ఇతర మతాలకు కూడా ఇతరుల ఆచారాలు కూడా రాజ్యపడడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఆ రీతిగా రాజ్యపడడం కూడా జరుగుతుంది ఒక్కొక్కసారి. On Sunday, they come to church. అయితే ఆదివారం అయితే 6 రోజులు ఇతరులు చెప్పినట్టు వింటారు మాట. ఆదివారం అయితే సంఘానికి కూడా అటువంటి పరిస్థితుల్లో వస్తూ ఉంటారు. Pastors don't have the true gospel, so they cannot teach them the right way. అందుచేత సత్య సువార్త అనేది సేవకుల్లో లేకపోతే వారు ఏ రీతిగా సత్య సువార్తని వారు ఇతరులకు బోధించగలుగుతారు? They do not know the Bible, so they compromise. వారికి పరిశుద్ధ గ్రంథం అనేది సరిగా అర్థం చేసుకోలేని వల్ల ఇతర ఆచారాల మీద ఇతరుల మతాలతోటి రాజ్య పడుతుంటారు. అది మంచిది కాదు కూడా. 1 Corinthians 10 chapter verse 20. 10:20. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 20వ వచనం అండి. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 20వ వచనం. No, but the sacrifice of pagans are offered to demons, not to God. And I do not want అన్యజనులను చదువు. అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలివారవుట నాకు ఇష్టము లేదు. ఆమేన్. So people do not know when they go to temple and worship the idols, they are worshiping demons. వాస్తవానికి చూసినట్లయితే అన్య జనులు వారు అర్పణించు బలులన్నీ కూడా వారు దేవునికి అర్పణించడం లేదండి, వారు దెయ్యాలకు అర్పణిస్తున్నారు. కాబట్టి వారితోటి మనం ఏకీభవించలేము. When people go to Hindu temple and pray to idols, many times they receive answer. వాస్తవానికి చూసినట్లయితే వారు అనేక సందర్భాల్లో వారు వెళ్ళి ఆ రీతిగా వారు స్వీకరించినప్పుడు వారు ఏదో జవాబు పొందినట్లు వారు భావిస్తూ ఉంటారు. That answer is from the demons, evil spirit, not from God. వాస్తవానికి అటువంటి జవాబులు వారు అన్యులు పొందినప్పటికీ కూడా ఆ జవాబులు దేవుడి కాడి నుంచి వచ్చిన జవాబు కాదు, కానీ దెయ్యముల చేత వారికి జవాబు అనుగ్రహించబడింది. So let's read Matthew chapter 4. మత్తయి సువార్త 4వ అధ్యాయము మనం తీసుకుందామండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం Verse 8 to 10. 8 నుండి 10వ వచనం వరకు అండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 8 నుండి 10వ వచనం. మరలా అపవాది ఎత్తైన ఒక కొండ మీద పడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నీ వాటిని మహిమను ఆయనకు చూపి, నీవు సాగిల పడి నాకు నమస్కారం చేసిన వల్ల వీటిని గుర్తుదని ఆయనతో చెప్పగా, యేసు వారితో, ప్రభు అయిన నీ దేవుడని యెహోవాను మ్రొక్కి ఆయన మాత్రమే సేవింపవలనని రాయబడి ఉన్నదేనను. అంతటా అపవాది ఆయన విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. ఆమేన్. Satan has a power, so he can give an answer to the people who worship him. వాస్తవానికి సాతాన్ని సేవించేవారు, సాతాన్ని ఆరాధించేవారు సాతానికి వారికి ప్రత్యుత్తరం ఇవ్వడానికి లేకపోతే జవాబు ఇవ్వడానికి అతనికి ఆ దెయ్యాలకు అధికారం ఉంది కనుక దెయ్యము వారికి ఆ దెయ్యముని ఆరాధిస్తున్న ప్రజలకి ప్రత్యుత్తరం ఇస్తుంది. So we must teach the right gospel to the people. అందుచేతనే మనము సరైన సత్య సువార్తని ప్రజలకి మనం బోధించాల్సిన అవసరం ఉంది. If we do not teach the right gospel to the people, then we don't help our people. వాస్తవానికి మనం సత్య సువార్తని మన ప్రజలకి మనం బోధించకపోతే వాస్తవానికి మన ప్రజలకి మనం సహాయకరంగా లేమనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. People pray to the idols, Hindu idols. That means they pray to the Satan.
వాస్తవానికి అన్యులు ఏంటంటే విగ్రహాలను ఆరాధిస్తూ ఉంటారు, విగ్రహాలను పూజిస్తూ ఉంటారు. వాస్తవానికి వాళ్ళని ఎవరు ఆరాధిస్తున్నారు, ఎవరిని పూజిస్తున్నారంటే సైతాన్ని ఆరాధిస్తున్నారు, సైతాన్ని పూజిస్తున్నారు వాళ్ళు. Even the Muslim people go to mosque and pray to Allah God. They receive many answers. వాస్తవానికి ముస్లిమ్స్ కూడా అల్లాహ్ పోయి ప్రార్థన చేస్తూ ఉంటారు. వారు కూడా అనేక జవాబులు వారి కాడి నుంచి పొందుతారు. Where the answers are from? వారు ఆ జవాబులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? We must clearly understand and teach our people. అందువల్ల మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకొని మన ప్రజలకు ఏదైతే బోధించాలనో అది ఆ సత్య సువార్తను వారికి బోధించాలి. Second Corinthians 4:4. 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 4వ అధ్యాయం 4వ వచనం అండి. 2 కొరింథీ 4:4. ఈ యుగ సంబంధమైన దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు వృద్ధితమును కలుగజేసెను. ఆమేన్. So Satan is the god of this age, god of this age. వాస్తవానికి యుగ సంబంధమైన దేవత, అన్యులకి దేవుడు ఎవరంటే ఈ యుగ సంబంధమైన దేవతనే వాళ్ళకి దేవుడై ఉన్నారు. Ephesians 2:2. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం అండి. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది. Amen. వారితో కలిసి. ఆమేన్. So Satan is the ruler of the kingdom of the air. వాస్తవమైతే ఈ సాతాను వాళ్ళని, Satan is the ruler of this world, ruler of ఈ లోకాన్ని ఏలుతా ఉందండి. ఈ యుగ సంబంధమైన దేవత ఈ లోకములో ప్రజల్ని పరిపాలన చేస్తుంది. So he has a power, so he can give an answer to the people who pray to him. వాస్తవానికి సాతానికి కొన్ని శక్తులు కలిగి ఉన్నాయి కనుక ఆ సాతాన్ని ఆరాధించే ప్రజలకి ఆ సాతాను జవాబు ఇస్తుంది. So when you evangelize some people, do not say like this. If you pray to Hindu God, you will have no answer. Come to me, come to us, to the church and pray to Jesus, you will get the answer. That is not correct evangelism. వాస్తవానికి మీరు సువార్త చేసేటప్పుడు ఈ రీతిగా చేయబాకండి. ఏ రీతిగా అంటే మీరు చెప్పేటప్పుడు అయ్యా మీరు మీ దేవుళ్ళకి ప్రార్థన చేయబాకండి, మీ దేవుళ్ళు జవాబు ఎవరు, మా దేవుడికి వచ్చి మీరు ప్రార్థన చేస్తే మా దేవుడు మీకు జవాబిస్తాడు అని ఆ రీతిగా మీరు సువార్తీకరణ చేయొద్దండి. Why? ఎందుకు ఆ రీతిగా చేయకూడదు? Why it's wrong? ఎందుకు అది తప్పు? They pray to Hindu gods, they pray to Muslim Allah, they receive answer from their God. ఎందుకంటే వారు జవాబు పొందుతున్నారు. వారు సాతాను కాడి నుంచి జవాబు పొందినా వారు దాన్ని దేవుడని భావిస్తున్నారు కనుక వారు సాతాను ద్వారా నుంచే జవాబు వారు తప్పకుండా పొందుతున్నారు. కాబట్టి ఈ రీతిగా మనం సువార్తీకరణ చేయకూడదు. So we must correctly teach the right gospel. అందుచేత మనం సరైన విధానంలో సరైన సువార్తని, సత్య సువార్తని చక్కగా వారికి బోధించాలి. Exodus 20 chapter 4-5. Exodus. నిర్గమకాండము 20 అధ్యాయము 4-5 వచనం అండి. నిర్గమకాండము 20 అధ్యాయము 4 వచనం 5 వచనం. ఇరవై అధ్యాయము 4వ వచనము 5వ వచనం అండి. పైన ఆకాశం ఉందే కానీ క్రింద భూమి ఉందే కానీ భూమి క్రింద నీళ్ళందే కానీ ఇండు దేని రూపమును విగ్రహమును నీవు చేసుకొనకూడదు.
వాటికి Hmm. సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలైనగా నీ దేవుడైన Hmm. యెహోవావు నేను రోషం గల దేవుడను. ఆమేన్. ఆమేన్. So people without knowing the true gospel, they pray to the idols, worship idols. Many times they receive answer, but God is not happy with them. వాస్తవానికి చూసిన సత్య సువార్త తెలుసుకోకుండా చాలా మంది ఏం చేస్తారంటే విగ్రహాలకి ఆరాధన చేస్తూ ఉంటారు, సాతానికి ఆరాధన చేస్తూ ఉంటారు, వారు జవాబు పొందుతూ ఉంటారు కూడా. God will punish them to the third and fourth generation of their descendants. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే అటువంటి వారి సంతానాన్ని 2-3 తరాల వరకు శాపం వారిని వెంట ఉంటుంది, వారిని శపిస్తున్నాడు దేవుడు అనే విషయాన్ని సత్య సువార్త బోధిస్తుంది. This is the right gospel. ఇది సత్య సువార్త అండి. So Peter said like this, Act 4:12. అపోస్తల కార్యము 4:12 పేతురు ఈ రీతిగా చెప్తున్నాడు. ఆడియో బాగలేదు, ఎవరిదో ఆడియో బాగలేదు. అక్కది ఎబిసక్కది. అమ్మ రూతమ్మ మీ ఆడియో బాగలేదు, డానీ చదవని. కొద్దిగా ఓపిక పట్టమ్మా. 4:12. మరి ఎవరి వలన రక్షణ కలగదు, ఈ నామమున మనము రక్షణ పొందవలను గాని ఆకాశం కింద మనుషులలో ఏబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనేను. ఆమేన్. So only one name, only Jesus. ఒకే Only నామం, Jesus. ఒకే నామం అండి, వేరొక నామం ఇవ్వబడలేదు, అదే యేసుక్రీస్తు నామం. If you call upon the other God's name, curse will come upon them. వేరే దేవుళ్ళు గాని దేవతలు గాని ఆరాధన చేస్తే శాపం మన మీదకి వస్తుందండి. అన్మౌంట్ కొట్టుకోమన్నా, అన్మౌంట్ కొట్టుకో డిస్టర్బెన్స్. So వెయిట్ చేసేయండి. pluralism is totally wrong. Pluralism. వాస్తవానికి ఏంటంటే బహువచనం అనేది అనేక దేవతలని దేవుళ్ళని చెప్పడం అనేది తప్పు. In the village, you see many house. When you enter the house, here Krishna photo, here Lakshmi, here Ganesh, here Brahma, here also Jesus photo. వాస్తవానికి చూస్తే అనేక బహువచనం అనేది కాదు, లేకపోతే అనేక దేవుళ్ళు దేవతలని కాదండి. వాస్తవానికి ఒకే దేవుడు. కొన్ని ఇళ్లకు మనం వెళ్ళినప్పుడు అక్కడ కృష్ణ, రాముడని, సీతమ్మని, హనుమాన్ అని అనేక దేవుళ్ళు ఉంటారు వాళ్ళకి. ఆ దేవుడితో పాటు ఈ దేవుడు కూడా అన్నట్టు లెక్కించకూడదండి మనం. So why you put Jesus here too? He's thinking, oh, Jesus can give me blessing. Other gods also give me blessing. He's thinking. వారు ఏమని భావిస్తారంటే అనేక దేవుళ్ళు ఉన్నారు కదా, ఆ దేవుళ్ళు కూడా ఈయన కూడా ఒక దేవుడేనో, యేసు ప్రభు నన్ను దీవించగలుగుతాడు, కృష్ణ నన్ను దీవించగలుగుతాడు, రాముడు నన్ను దీవించగలుగుతాడు, ఈ రీతిగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. That is totally wrong. అది చాలా చాలా తప్పండి. Our God is our Jehovah God is a jealous God. మన దేవుడు రోషం గల దేవుడు, ఒకే ఒక దేవుడు, ఆ దేవుడుకు రోషం కలిగిన దేవుడు అని చెప్పబడుతుంది. If you serve other gods, curse will come. ఇతర దేవుళ్ళు గాని దేవతలను గాని మనము సేవించినట్లయితే శాపమే వస్తుంది. So we must be careful. అందుచేత మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. Why God is sending the pandemic to India? ఎందుకు దేవుడు ఈ యొక్క భయంకరమైన కరోనా వైరస్ ని భారతదేశంలో వ్యాప్తి చెందడానికి కారణం ఏంటి? God wants to clean the churches in India. వాస్తవాన్ని దేవుడు ఎందుకు అనుమతించాడంటే భారతదేశంలో ఉండే సంఘాలన్నిటిని కూడా శుద్ధీకరించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు, కనుకనే అనుమతించాడు. Pluralism. This is totally wrong.
వాస్తవానికి అనేక దేవుళ్ళు అనే సిద్ధాంతం అనేది చాలా తప్పు. So through the pandemic, God is, cleaning up వాస్తవానికి India church. వాస్తవానికి పాండమిక్ లో దేవుడు నేర్పిస్తున్న పాఠ ఏం తెలుసా అండి? దేవుడు శుద్ధీకరిస్తున్నాడు. హల్లెలూయా! దేవుడు శుద్ధీకరిస్తున్నాడు భారతదేశాన్ని. Amen. Amen. Hallelujah. Yes, This yes. is the right time that we must restore the right true gospel in India. వాస్తవానికి ఇదే తగిన సమయం అండి. సత్య సువార్తని ప్రజలకు అందించాల్సిన శ్రేష్టమైన సమయం అని మనం తెలుసుకోవాలి. Of course, we cannot judge those people who died of corona pandemic. మనం ఎవరైతే దేవుని ఎవరైతే నిద్రించారో, కరోనాలో ఎవరైతే చనిపోయారో వారిని న్యాయం తీర్చడానికి మనం లేమండి. We cannot say you did something wrong. You are sinners. That's why God punish you. We cannot say like that. మనం అలా చెప్పలేమండి. మీరు పాపం చేసినారు, మీరు తప్పు చేసినారు, అందుకనే మీరు అందరూ చనిపోయారని వారిని నిందించడానికి ఏమాత్రము మన అధికారం లేదు. నిందించడం కూడా మంచిది కాదు. But we must realize this is the right time that we must start new with God. మనం ఒక విషయం మాత్రం చక్కగా అర్థం చేసుకోవాలి. ఇది నూతనమైన ప్రారంభం అనేది మాత్రం మనం చక్కగా అర్థం చేసుకోవాలి. Last time I told you, when the earthquake arise, tsunami comes, Indonesian church people died. వాస్తవానికి పోయినసారి భూకంపం వచ్చినప్పుడు అక్కడ ఇండోనేషియాలో ఒక సంఘం నుండి వాళ్ళందరూ కూడా మరణించారనే విషయాన్ని నేను చెప్పాను. When the tsunami earthquake arise, the Muslim people are safe. Christians also died. Tens of thousands of people died. వాస్తవానికి సునామీ భూకంపం వచ్చినప్పుడు కూడా చాలా మంది చనిపోయారు. ముస్లిమ్స్ అంతా కూడా చాలా మంది తప్పించుకున్నారు. క్రైస్తవులు చాలా మంది కూడా చనిపోయారు. What is wrong with the Christians? The Muslims are safe. Christians, many of them died. What is wrong? దాంట్లో ఏంటి పొరపాటు ఎక్కడ జరిగింది? క్రైస్తవులందరూ చనిపోవడం ఏంటి? ముస్లిమ్స్ అంతా కూడా బ్రతికి బయటపడడం ఏంటి? We cannot interpret in right way. అవన్నీ కూడా మనం వ్యాఖ్యానించడానికి మనం చక్కగా వ్యాఖ్యానించలేము. Last week, one female disciple, Amy in Indonesia, గతసారి చూసినట్లు ఎమ్మి అనే సహోదరి ఇండోనేషియాలో ఉంటున్నారు. వాళ్ళు she went for a mission trip to nearby island. ఒక చిన్న దీవులోనికి సువార్తీకరణ చేయడానికి వెళ్ళిందామె. With his team members, she went there for evangelism. అక్కడ ఒక చిన్న దీవు ఉంటుందండి. అక్కడికి వెళ్ళి సువార్తీకరణ చేయాలని తన బృందంతో పాటు వెళ్ళిందామె. They met some pastors or even elders and some other believers there. అక్కడికి వెళ్ళి కొన్ని సంఘ కాపరులని కొంత సంఘస్థుల్ని అందరిని కూడా వారిని దర్శించడం జరిగింది. అక్కడ She shared the true gospel. అక్కడ సత్య సువార్తని ఆమె పంచుకునింది. There was one church elder who was listening to this message. ఈ సువార్తను వింటున్న ఒక సంఘ పెద్ద అక్కడ. On Sunday, he is an elder in a local church. ఒక వాస్తవానికి ఒక ఆదివారం ఆ సంఘములో ఒక పెద్ద అన్నమాట. On weekdays from Monday to Saturday, what is his work? సోమవారం నుంచి శనివారం దాకా ఆ సంఘ పెద్ద ఒక పని ఏంటి అక్కడ? He become a fortune teller, shaman. Fortune teller. వాస్తవానికి అక్కడ ఏంటంటే జ్యోతిష్యం చెప్తూ ఉంటాడు. అంటే ఆయన 6 రోజులు ఆ పని చేస్తూ ఉంటాడు ఆయన. By the help of demons, he is doing this job. ఆ 6 రోజులు ఏం చేస్తున్నాడంటే దుష్ట శక్తుల చేత ప్రేరేపించబడి 6 రోజులు ఆ జాతకాలు అవన్నీ చేస్తూ ఉంటాడు ఆయన. People bring money and offer money to him and say, please let me know my future.
వాళ్ళందరూ అనేక అక్కడ ఉండే అన్యులందరూ కూడా ఏం చేస్తారంటే చాలా డబ్బులు తీసుకొచ్చి ఆయనకి ఇస్తూ నా భవిష్యత్తు ఏంటో నువ్వు చెప్పయ్యా అని చెప్పి ఆయన అడుగుతూ ఉంటారు. By the help of demons, he prophesied like that. అతను ఏం చేస్తాడంటే దుష్ట శక్తుల చేత ప్రేరేపించబడి వాళ్ళకి ప్రవచిస్తూ ఉంటాడు. And on Sunday, he go to church and he become an elder. అక్కడికి తర్వాత ఆదివారం అయితే సంఘానికి వెళ్ళిపోయి ఆయన సంఘంలో పెద్దని బాధ్యతలు వహిస్తూ ఉంటాడు. Totally wrong. ఇది చాలా వాస్తవానికి పూర్తిగా వ్యక్తిగానే అతను చేస్తున్న పని పూర్తిగా విరుద్ధం, దేవునికి విరుద్ధమైన పని చేస్తున్నాడు. Last time I already told you, one pastor who was supposed to retire, one day he declared that I become a Muslim. ఒకరోజు ఏం చేశాడంటే ఆ సంఘంలో ఒక పెద్ద ఏం చేసేసాడంటే ఆ సంఘంలో ఒక గొప్ప ప్రకటన చేశాడు. నేను ముస్లింగా మారిపోవడానికి నేను ఇష్టపడుతున్నానని ఒక ప్రకటన ఒకటి చేశాడు. That is Indonesian church. అది ఇండోనేషియాలో ఉండే సంఘంలో జరిగింది. So God is not happy with them. దేవుడు అటువంటి వారితోటి ఏ మాత్రం సంతోషించడం లేదు. So God clear up the Indonesian church. అందుచేతనే దేవుడు ఏం చేశాడంటే ఆ ఇండోనేషియా చర్చిని ఆ సంఘాలన్నిటిని కూడా శుద్ధీకరించేశాడు, అంటే మొత్తం తుడిచిపెట్టేశాడు. God wants to restore the right gospel in India. వాస్తవానికి సత్య సువార్త ద్వారా ఈ భారతదేశం నుండి సంఘాలని రక్షించాలని ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు. It's not about your plan. It's all about God's plan. అది నువ్వు నేను రూపొందించిన ప్రణాళిక కాదండి. నీ చిత్తము కాదు, నా చిత్తము కాదు. ఇది దేవుని యొక్క ప్రణాళిక. దేవుని యొక్క ప్రణాళిక చొప్పునే ఏదైనా జరగాలి. Why people are only focusing worldly blessing? ఎందుకో ప్రజలందరూ కూడా లోక సంబంధమైన ఆశీర్వాదాల మీదనే దృష్టి కలిగి ఉన్నారు. They only focus on themselves, me-centered, man-centered. ఎందుకంటే వారు స్వయ చిత్తాన్ని వారి మీదనే వారు దృష్టి కలిగి ఉంటారు కనుకనే వారు ఎప్పుడు పట్టినా లోక విధానాన్ని ఆచరించడానికి ఇష్టపడుతుంటారు. They never care for God's heart. ఎప్పుడు కూడా వారు దేవుని యొక్క హృదయం పట్ల వారికి దృష్టి లేదు. దేవుని యొక్క హృదయం పట్ల వాళ్ళకి శ్రద్ధ లేదు. Let's turn our Bible to book of Acts 20 chapter. Act 20. అపోస్తల కార్యం 20వ అధ్యాయం తీసుకుందామండి. 24 verse. 24వ వచనం చూద్దాం. However, I can't see my life. దేవుని కృపను వార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసుక్రీస్తు వలన పొందిన పరిచయను తోద ముట్టింపవలనని నా ప్రాణము నాకు ప్రియమైనదిగా ఎంచుకొనట లేదు. ఆమేన్. What about 23? I only know. 23వ వచనం. బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నావని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. ఆమేన్. All cities, prison and hardships are waiting for me. అంటే పరిశుద్ధుడైన పౌలు అంటున్నాడు, ప్రతి పట్టణంలో గాని ప్రతి స్థలంలో గాని శ్రమలు నా కొరకు కాసుకొని ఉన్నాయని చెప్తున్నాడు. So Paul is only focusing on God's plan. ఎప్పుడు కూడా పరిశుద్ధుడైన పౌలు యొక్క దృష్టి అంతా కూడా దేవుని యొక్క ప్రణాళిక మీదనే దృష్టి కలిగి ఉన్నాడు. So Galatians 2:20, what he said. గలాతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, గలాతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక్కడ జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరం మందు జీవిస్తున్నాను. జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసం వలన జీవించుచున్నాను. ఆమేన్. Philippians 3 chapter, Philippians 3:8. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం అండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము
8వ వచనము. నిత్యముగా ఆ, నా ప్రభువైన యేసుక్రీస్తు గూర్చిన ఆ, అతి శ్రేష్టమైన జ్ఞానమును నిమిత్తమై సమస్తము నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఆమేన్. ఆమేన్. So he lost all, he was thinking worthy. వాస్తవానికి చూసినట్లయితే అవన్నీ కూడా నష్టముగా భావిస్తున్నాడు. ఏదైతే అతను కలిగి ఉన్నాడో అవన్నీ కూడా నష్టముగా భావిస్తున్నాడు. I consider them garbage. నేను ఎలాగ ఎంచుకుంటున్నాడంటే ప్రతి ఒక్కటి కూడా పెంట కుప్పతో సమానంగా ఎంచుకుంటున్నాడు. That I may gain Christ. ఇవన్నీ కూడా నష్టపోయినను పర్వాలేదు కానీ నేను క్రీస్తుని సంపాదించుకోవాలి అంటున్నాడు. So many the Pentecostal people, Assembly of God people, only focus on worldly blessing. That is also wrong. వాస్తవానికి చూసినట్లయితే దేవుని యొక్క సమాజంలో ఉండేవారు లోకాన్ని ఆదాయపరచుకోవాలి, లోకంలో ఉండే వాటిని సంపాదించుకోవాలని అదే దృష్టి కలిగి ఉంటారండి వారు. Why that is wrong? అది ఎందుకు అండి? అది తప్పు కదా వాస్తవానికి. Because they have wrong idea about this. John 15:7. This is a wrong interpretation. Wrong. వాస్తవానికి ఏంటంటే వారికి తప్పైన ఉద్దేశం కలిగి ఉన్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. జాన్ 15:7. 15:7. ఓకే, యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఆమేన్. ఆమేన్. People are thinking the second part, ask whatever you wish and it will be done for you. ప్రజలందరూ కూడా దేన్ని ఆశిస్తున్నారంటే రెండో భాగాన్ని ఆశిస్తున్నారు. నువ్వు ఏది అడిగినానో నేను నీకు అనుగ్రహిస్తున్నాను అన్నాడే, అది మాత్రం కానీ భావిస్తున్నారు కానీ మొదటి వచనాన్ని, ఆ మొదటి భాగాన్ని వారు ఆశించడం లేదు. Oh, here Jesus said, ask whatever you wish and it will be done. వాస్తవానికి ఏంటంటే నీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల అనే ఆ పదాన్ని వారు ఆశించడం లేదు. మీరు ఏది అడిగినానో నేను నీకు అనుగ్రహిస్తాను అని చెప్పాడే, దాన్ని మాత్రం ఆశిస్తున్నారు. So people think, oh, we can pray to God for money, job, and the good things, worldly blessing. వాస్తవానికి దాని వెంటనే మనుషుల ఉద్దేశం ఏంటంటే మనం ఉద్యోగం కొరకు మనం ప్రార్థన చేద్దాము, ఆర్థిక ఆశీర్వాదాల కొరకు మనం ప్రార్థన చేద్దాము అనే ఆ రీతిగా వారి మనసులు వెళ్ళిపోతున్నాయి. That is wrong interpretation. అయితే వారు అదే తప్పుగా వ్యాఖ్యానించబడింది, లేకపోతే తప్పుగా అర్థం చేసుకున్నారనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. What Jesus said here, verse 7, if you remain in me and my words remain in you, ask whatever you wish. వాస్తవానికి ఏమని అక్కడ చెప్పబడుతుందంటే, నా మాటలు మీ యందు మీరు నా మాట యందు నిలిచిన ఎడల మీరు ఏది అయితే అడుగుదురో అది అన్ని కూడా మీకు అనుగ్రహించబడుతుందని చెప్పడం, దాన్ని చక్కగా వారు అర్థం చేసుకోలేదు. People don't care for this. If you remain in me and my words remain in you, that is important. వారు చాలా ప్రజలు వారు దేన్ని మాత్రం ఇష్టపడ్డారంటే ఆశీర్వాదాలు ఇష్టపడ్డారు కానీ దేవుని యొక్క మాటలో మనం నిలబడాలనే విషయాన్ని పూర్తిగా పక్కకు పెట్టేశారు. దేవుని యొక్క వాక్యంలో నిలబడాలనే ఉద్దేశం వారు కలగడం లేదు. People never care for this, but they ask, oh God, give me money, job, worldly blessing. వారేంటంటే ఎప్పుడు కూడా ప్రభు నన్ను ఆశీర్వదించు, లోకరీతిగా అది కావాలి ఇది కావాలని ఆశిస్తున్నారు కానీ దేవుని యొక్క వాక్యానుసారంగా మనం బ్రతకాలనే, దేవుని వాక్యంలో నిలబడాలనే ఒక ఉద్దేశం వారు కలగడం లేదు. Children don't study properly and then pray to Jesus. Oh Jesus, help me, let me have 100 marks. వాస్తవానికి పిల్లలు ఏంటంటే చదువుకోరండి. అయితే వాళ్ళు ఏమని ప్రార్థన చేస్తారంటే, నాకు 100% మార్కులు కావాలి, నేను పాస్ అయిపోవాలి, ప్రభు అని ప్రార్థన చేస్తా ఉంటారు. అయితే చదవరు వాళ్ళు. Totally wrong. వాస్తవానికి పూర్తిగా దేవుని యొక్క వాక్యానికి విరుద్ధం. Jesus said, do not seek anything that the pagans are praying.
Matthew. దేవుడు ఏమని బోధించాడంటే అన్యులు చేసే వ్యర్థమైన పదాలు మీరు మాట్లాడకూడి, అన్యులు ఆశించేటట్లు మీరు ఆశించకూడి అని చెప్పున్నాడు మన దేవుడు. Matthew 6 chapter. మత్తయి సువార్త 6వ అధ్యాయము verse 32-33. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియదు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడును. Pagans are praying for worldly things, money, job, health, good marks, but do not pray for this. వాస్తవానికి ఏంటంటే అన్యులు ప్రార్థన చేస్తారు. ఎలా ప్రార్థన చేస్తారంటే నాకు ఉద్యోగం కావాలి, నాకు డబ్బులు కావాలి, నాకు ఆశీర్వాదాలు కావాలి, ఈ రీతిగా ప్రార్థన చేస్తారు అన్యులు. ఆ రీతిగా మీరు ప్రార్థన చేయొద్దు అని అడుగుతున్నాడు దేవుడు ఇక్కడ. Your heavenly Father knows that you need them. ఇక్కడ మీ పరమ తండ్రి మీకు అవన్నీ కూడా అవసరమని మీ పరమ తండ్రి ఎరిగి ఉన్నాడు అని చెప్పడం జరిగిందండి. So without having the right gospel, if you only pursue the spiritual gift, speaking in tongues, seeing the vision, prophesying, making miracles, what will happen? వాస్తవానికి ఇలాగ రీతిగా ఇవన్నీ కూడా లోకరీతిగా కాకుండా అన్య భాషలు మాత్రం అది మాట్లాడాలని ఎదురు చూస్తూ అద్భుతాలు, క్రియలు చేయాలని ఆశిస్తూ, పొందాలని ఆశిస్తూ ఈ రీతిగా ఉండేటప్పుడు ఏం జరుగుతుంది? First check in your heart wrong motive. మీ హృదయాలలో తప్పైన సిద్ధాంతం గానీ తప్పైన విధానము, ఉద్దేశం మన హృదయాల్లో కలగకూడదు. Hidden motive. అయితే దాయబడిన ఉద్దేశాలు కూడా ఉండకూడదు అసలు వాస్తవానికి. Why you are asking the spiritual gift? ఎందుకు ఆత్మీయమైన వరాలు కావాలని ఆశిస్తున్నావు? Check first these two motive, wrong motive, hidden motive. వాస్తవానికి తప్పైన ఉద్దేశాలు కానీ దాచబడిన ఉద్దేశాలు కానీ ఈ రెండు ఏందని మనం తెలుసుకోవాలి ముందు. When you pray more and more in speaking in tongue, then what will happen? చాలా అన్య భాషలు మాట్లాడుతూ ఉండి ఎక్కువ సమయాన్ని గడుపుతా ఉంటే ఏం జరుగుతుంది? In the beginning of praying for 1 hour in speaking in tongue give you a lot of spiritual pleasure. చాలా మంది ఏమనుకుంటారంటే ఒక్క గంట సమయం అన్య భాషలో ప్రార్థన చేస్తుంటే చాలా ఆత్మీయమైన సంతోషం కలుగుతుంది అనుకుంటున్నారు. If you taste spiritual pleasure once, then you only follow the pleasure, spiritual pleasure only. నువ్వేం చేస్తావంటే ఆత్మీయమైన సంతోషాన్ని లేకపోతే ఆత్మీయమైన విషయానికి ఒక నిర్ణయం వచ్చినప్పుడు మీరు ఎప్పుడు పెట్టినా ఆ ఉద్దేశంతోనే మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. So next time, if you want to keep on the same level of pleasure, enjoying pleasure, but you must pray more, double, 2 hours, 3 hours. మీరేం చేస్తారంటే అదే విధాలుగానే మీరు ఎప్పుడు పట్టినా అదే విధానే పాటిస్తూ ఉంటారు. నేను 1 గంట సేపు అన్య భాష మాట్లాడానా, సరే ఇంకా మీదట ఇంకా 1 గంట సేపు కాదు ఇంకా ఎక్కువ సమయం అన్య భాష మాట్లాడాలని ఆ ఉద్దేశంతోనే మీరు వెళ్ళిపోతుంటారు. That means your soul become more thirsty. అప్పుడు మీరేం చేస్తుంటే మీ ఆత్మ ఎక్కువ దాహం కలుగుతుందన్నమాట. Without knowing the true gospel, you only follow spiritual pleasure like this. ఆ సత్య సువార్తని తెలుసుకోకుండా మీరేం చేస్తారంటే ఈ కోణంలోనే మీరు వెళ్ళిపోతున్నారంటే ఒకే దృష్టి కలిగి వెళ్ళిపోతున్నారు. Let's go to Matthew 16 chapter verse 20. మత్తయి సువార్త 16వ అధ్యాయము 20వ వచనం చూద్దామండి. మత్తయి సువార్త 16:20. 16:20. 16వ అధ్యాయము 20వ వచనం అండి. అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించెను. Jesus warned the disciple, do not disclose that I am the Christ.
అంటే ఇక్కడ యేసు ప్రభు వారితో ఏమని ఆజ్ఞాపించాడంటే, నేను క్రీస్తు అని ఎవరితోనూ మీరు చెప్పవద్దని చెప్తున్నాడు. Why Jesus said, do not disclose that I am the Christ? నేను క్రీస్తుని ఎవరికి చెప్పవద్దు అని ఎందుకు చెప్పాడు? Why? ఎందుకు చెప్పాడు ఆ రీతిగా చెప్పొద్దని? The gospel with in the disciples was not clear yet. ఎందుకంటే వారు చక్కగా ఈ సత్య సువార్తని వాళ్ళు అర్థం చేసుకోలేదు ఇంకా కూడా. అందుచేతనే నేను క్రీస్తుని ఎవరితో చెప్పొద్దని చెప్పడం జరిగింది. That's why Jesus said, do not disclose that I am Christ now. ఆయన అందుచేతనే నేను క్రీస్తుని ఇప్పుడు చెప్పొద్దు, ఇంకా సమయం వచ్చినప్పుడు మీరు చెప్తారు అని చెప్తున్నాడు. Let's move on to Matthew 17 chapter, next chapter. మత్తయి సువార్త 17వ అధ్యాయం చూద్దామండి. He took Peter, James and John to a high mountain. ఇక్కడ చూస్తే ఒక పెద్ద పర్వతం మీదకి పేతురు, యోహాను, యాకోబు ముగ్గురిని తీసుకొని వెళ్తున్నాడు. There he was transfigured before them. అక్కడ రూపాంతరము చెందడము అక్కడ జరిగిందండి. His face shone like the sun, and his clothes become as white as the light. వాస్తవానికి తన ముఖము చాలా ప్రకాశవంతంగా సూర్యుడిని వలె ప్రకాశించినట్లు, తన వస్త్రం అంతా తెల్లటి హిమము వలె మెరిసినట్లు అక్కడ చూస్తున్నాం. Also there appeared before them Moses and Elijah. ఇక్కడ చూస్తే వారికి అది మాత్రం కాకుండా మోషే, ఏలియా కూడా వారికి కనిపించినట్లు ఇక్కడ వాక్యంలో తెలియజేస్తున్నారు. And what Peter said to Jesus. అప్పుడు పేతురు అతనితో ఏం చెప్పారు? In verse 4, Lord, it is good for us to be here. If you wish, I will put up 3 shelters, one for you, one for Moses, and one for Elijah. ఇక్కడ ఈ పేతురు ఏమని చెప్తున్నంటే, ఇక్కడ నివసించడం చాలా మంచిది, నీ ఒక 3 గూడారములు ఇక్కడ సిద్ధపరుస్తామండి. ఒకటి నీకును, ఒకటి ఏలియాకు, ఒకటి మోషాకి, ముగ్గురికి 3 ప్రత్యక్షమైన గూడారాలు ఇక్కడ చేద్దాము అని చెప్తున్నాడు. Peter said, Lord, it is good for us to be here. అక్కడ ఏమన్నంటే ఇక్కడ బస చేయడం మంచిదే అని చెప్తున్నాడు. ప్రభువా, ఇక్కడ ఉండడం చాలా మంచిది అంటున్నారు వాళ్ళు. Why Peter said like that? ఎందుకు పేతురు ఈ రీతిగా చెప్పాడు? Peter experienced a miracle on the mountain. అక్కడ పర్వతం మీద ఒక గొప్ప అద్భుతం. He tasted spiritual pleasure there. Wow. అక్కడ ఆత్మీయమైన అనుభవాన్ని కలిగింది పేతురుకి. అందుచేత పేతురు అంటున్నాడు, ఇక్కడ నీ బస చేయడం మంచిది, ఇక్కడే మనం ఉందాం అంటున్నాడు యేసు ప్రభుతో. He's thinking, wow, it's like heaven. Wow. ఇక్కడ పరలోకం లాగా ఉంది, ఇక్కడ ఈ స్థలము చాలా శ్రేష్టంగా భావిస్తున్నాడు పేతురు. ఆమేన్. But Jesus said what? అయితే యేసు ప్రభు ఏం చెప్పాడు? Get up, Peter. Let's go down. పేతురు, లేయ్, ఇక్కడి నుంచి లేయ్, మనం కిందకి వెళ్దాం రా అంటున్నాడు. Get up. Let's go down. మనం కిందకి వెళ్దాం రండి. Somebody who follows only spiritual gifts, spiritual pleasure. కొంతమంది ఏం చేస్తారంటే ఆత్మీయమైన సంతోషాన్ని మాత్రం ఎదురు చూస్తూ ఉంటారు. Without knowing the true gospel, సత్యమైన సువార్తని తెలుసుకోకుండా he wants to only follow the pleasure, spiritual pleasure, joy. ఆత్మీయమైన సంతోషం మాత్రం ఎదురు చూస్తున్నారు వాళ్ళు. కొంతమంది ఆత్మీయమైన సంతోషాన్ని మాత్రం ఎదురు చూస్తారు కానీ ముందుకు వెళ్ళాలని ఆశించరు. But Jesus said, get up, let's go down. కాబట్టి యేసు ప్రభు ఏమన్నా అంటే లే, కిందకి వెళ్దాం రండి అంటున్నాడు. You should not enjoy spiritual gift, spiritual joy, pleasure, only spiritual joy here. Let's go down. ఇక్కడ ఏంటి, ఆత్మీయమైన సంతోషాన్ని మాత్రం పొంది తృప్తి పొందాలని చూస్తున్నావా? లే, ఇక్కడ నుంచి లే, మన కిందకి వెళ్ళాల్సిన పని ఉంది అంటున్నాడు. Later on, after resurrection, Jesus said,
you will go to Rome to testify me. అప్పుడు ఏమన్నంటే లే ఆ తర్వాత పునరుద్ధానం అయిన తర్వాత నువ్వు రోముకు వెళ్ళి నా కొరకు సాక్షిగా నువ్వు ఉంటావు అని చెప్తున్నాడు. There you will die on the cross upside down. అక్కడ ఏమంటే తల కిందలుగా నువ్వు చచ్చిపోతావు అని అక్కడ చెప్తున్నాడు. That was Peter's mission. అది పేతురు కలిగిన ఒక గొప్ప పరిచర్య. Peter wanted to enjoy spiritual joy, spiritual pleasure. అయితే పేతురు ఏమని అనుకున్నాడంటే ఈ పర్వతం మీదనే ఉండిపోదాము, ఇక్కడ సంతోషంగా ఉంది, ఆత్మీయ సంతోషం ఉంది, ఇక్కడే ఉండిపోదాము అనుకుంటున్నాడు. కానీ ఆ ఉద్దేశం కాదు, యేసు దేవుని యొక్క ఉద్దేశం అది కాదు. అతను తల కిందలుగా సిలువ వేయబడి చనిపోవాలి ప్రభు కొరకు, దేవుని ఉద్దేశం. But Jesus said, "Get up, Peter. Let's go down." అప్పుడు పేతురు ఎందుకు ఇక్కడ ఉండాలని ఇష్టపడుతున్నాం, మనం కిందకి దిగి వెళ్దాం అని చెప్తున్నాడు. Finally, you will go to Rome and you will be martyred there, being crucified upside down. నువ్వు చివరికి రోమాకి వెళ్ళడం ఖాయము. ఈ రోమాకి వెళ్ళవలసింది ఉంటుంది. నువ్వు అక్కడ నా కొరకు హతసాక్షిగా మరణిస్తావు, నువ్వు సిలువ వేయబడతావు అనే ఆ ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవుడు అతని పట్ల. If one of you really understand the true gospel, even one of you can change whole India. మీలో ఇప్పుడు ఎంతమంది సేవకులు అయితే ఇప్పుడు ఈ జూమ్ మీటింగ్ లో ఉన్నారో, మీలో ఎవరికైనా ఇది కానీ చక్కగా అర్థమైతే ఈ భారతదేశంలో ఒక గొప్ప సత్య సువార్త మీ ద్వారా ప్రకటించడానికి అవకాశం ఉందండి. దేవునికే మహిమ. The right gospel, with the understanding the true gospel, when you pray for India, God will listen to your prayer. వాస్తవం దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తాడు. మీరు ఈ యొక్క సత్య సువార్తని మీరు అర్థం చేసుకున్నట్లయితే ఈ సత్య సువార్త నిమిత్తము మీ ద్వారా అనేక ప్రాంతాలు భారతదేశంలో ప్రకటించబడడం ఖాయమండి. People, even Christian people without the gospel are scared of COVID-19. మీలో చాలా మంది కూడా సత్య సువార్తను ప్రకటించకుండా ఈ COVID-19 ని చూసి భయపడుతున్నారు. They pray, "God, take away this disaster from us. Why you are punishing us? Take away." మీరేమని ప్రార్థన చేస్తుంటే, ప్రభువా ఏంది ప్రభువా ఈ కరోనా వైరస్ మా భారతదేశం నుంచి తీసివేయని ప్రార్థన చేస్తున్నారు, కానీ సత్య సువార్త నేను ప్రకటిస్తానని నేను చెప్పడం లేదు ఎవరు. That is not right prayer. అది సరైన ప్రార్థన కూడా కాదు. దేవుడికి తెలియదా అండి ఎప్పుడు ఆ వైరస్ ని తీసేయాలని? What is the right prayer? ఏది సరైన ప్రార్థన అంటే ఏంటి? God, we didn't know the right true gospel yet. ప్రభా తండ్రి, మేము ఇప్పుడు దాకా కూడా సత్య సువార్తను మేము తెలుసుకోలేకపోతున్నాం. God, restore India Church with the true gospel. తండ్రి, సత్య సువార్త ద్వారా ఈ భారతదేశంలో ఉండే సంఘాన్ని రక్షించు ప్రభా. Let us hold on to the only Christ. తండ్రి, క్రీస్తు ఒక సత్య సువార్తని మనం హద్దుకుందాము. Let us restore our church with the only the gospel. సత్య సువార్త ద్వారానే మన సంఘాన్ని మనము కాపాడుకుందాము. And let us start a new church in India. ఆమేన్. ఈ నూతనమైన సంఘాన్ని మనము ప్రారంభించుదాము ఈ భారతదేశంలో. ఆమేన్. Then God is pleased with your prayer. అప్పుడు మీ చేస్తున్న మీ ప్రార్థన ద్వారా దేవుడు సంతోషిస్తాడు. Hallelujah. హల్లెలూయా. ఆమేన్. Genesis 18 chapter. ఆదికాండము 18వ అధ్యాయం అండి, 17 verse. 17వ వచనము. Genesis 18:17. అప్పుడు కార్యము అబ్రహాము దాచిన అబ్రహాము నిశ్చయముగా బలం గల దేవుని జనమగును, అతని మూలంగా భూలోకంలోని సమస్త జనములు ఆశీర్వదించబడును. ఆమేన్. God reveals his plan to Abraham. దేవుడు తన ప్రణాళికని అబ్రహాముతో బయలుపరుస్తున్నాడు. What was God's plan? దేవుని ప్రణాళిక ఏంటి? He came to this world and
destroy Sodom and Gomorrah. ఈ లోకానికి వచ్చి సొదొమ గొమొర్రాని దేవుడు దహించాడు. So God said, shall I hide my plan from Abraham? నేను అబ్రహాం కానించి నా ప్రణాళిక నిన్ను దాచుకుందునా అని దేవుడు అంటున్నాడు. So if you have a right gospel, God will reveal his plan only to you. దేవుని యొక్క సత్య సువార్తను నువ్వు చక్కగా అర్థం చేసుకుంటే దేవుని ప్రణాళిక ఏంటో అది మాత్రం నీకు దేవుడు బయలుపరుస్తాడు. So like Abraham, you can intercede. You have an intercessory prayer for India church, Indian people. అందుచేత చక్కగా నువ్వు సత్య సువార్తని నువ్వు అర్థం చేసుకుంటే భారతదేశం కొరకు, భారతదేశంలో ఉండే ప్రజల కొరకు, సంఘము కొరకు చక్కటి ప్రార్థన నువ్వు చేయగలుగుతావు. Like Abraham, he prayed to God, God, if there are 10 righteous people, will you destroy all the people in Sodom and Gomorrah? He said. అబ్రహాం ఏమని ప్రార్థన చేసిన, ప్రభా 10 మంది నీతిమంతులు కానీ సొదొమ గొమొర్రాలో ఉన్నట్లయితే ఆ సొదొమ గొమొర్రాని నాశనం చేయకుండా ఉండువా నువ్వు అని అంటున్నాడు. If you hold on to the right gospel and you pray for India, God will surely listen to your prayer. వాస్తవానికి ఆ సత్య సువార్తని నువ్వు అర్థం చేసుకొని ఈ భారతదేశం కొరకు నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. So this time, this is my conclusion. Forget about your church growth. Forget about your worldly blessing. Forget about it. Amen. ఈ లోక విధంగా నువ్వు ఆశీర్వాదాలు కానీ లోకరీతి అయిన ఆశీర్వాదాలు కానీ అవన్నిటిని మర్చిపో. నువ్వు సత్య సువార్త ప్రకారం నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభించు. సత్య సువార్తని తెలుసుకొని ఈ భారతదేశం కొరకు ప్రార్థన చేయడానికి నేర్చుకో. Only focus on one thing. ఒకే ఒక విషయం మీద మాత్రమే నీ దృష్టిని ఉంచు. Lord, help me to realize the true gospel. ప్రభువా తండ్రి, నీ సత్య సువార్తని చక్కగా అర్థం చేసుకోవడానికి నీ జ్ఞానం నాకు దయచేయి. And let me pray for India. And let me pray for India church. ప్రభువా తండ్రి, నేను తండ్రి భారతదేశం కొరకు, భారతదేశం నుండి సంఘం కొరకు ప్రార్థన చేయడానికి సహాయం చేయండి. నీ సత్య సువార్తను అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. God will listen to your prayer. దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన God will make everything new. ప్రతి దాన్ని దేవుడు నూతనంగా పరుస్తాడు. దేవుని యొక్క గొప్ప కార్యం నీ ద్వారా దేవుడు జరిగిస్తాడు. God will be surely pleased with you. నీ ద్వారా దేవుడు ఎంతో సంతోషపడతాడు. నీ పట్ల ఆయన ఎంతో ఆనందిస్తాడు. Let's pray. ప్రార్థన చేద్దామండి. God, we thank you. ప్రభువా నీకు కృతజ్ఞత మేము కలిగి ఉన్నాం. So many people are dying because of COVID-19. అనేక ప్రజలు ఈ COVID-19 వల్ల అనేకులు చనిపోతున్నారు ప్రభువా. Churches didn't understand the true gospel. సంఘం అనేది సత్య సువార్తను అర్థం చేసుకోలేకపోయింది ప్రభువా. All this disaster and curse caused by us, by our church. తండ్రి ప్రభా, ఇవన్నీ కూడా తండ్రి అనేక విషయాలు సంఘాల మీదనో తండ్రి ప్రజల మీదనో తండ్రి అనేక విషయాలు మేము తెలియకుండా మేము తండ్రి వారి మీద భారం మోపి ఉంటామో లేకపోతే బోధించి ఉంటామో ఏమో. కానీ Let us now realize the true gospel. తండ్రి ప్రభా, ఇప్పుడు సత్య సువార్తని మేము అర్థం చేసుకుని అవి బోధించడానికి సహాయం చేయండి. Jesus is the Christ, the solution to all our problems. తండ్రి ప్రభా, యేసే క్రీస్తు ద్వారానే సమస్త సమస్యలకి పరిష్కారం ఉంటుందని గ్రహించడానికి సహాయం చేయండి. We may restore our church with the true gospel. తండ్రి సత్య సువార్త ద్వారా తండ్రి మేము ఏదైతే కోల్పోయామో అవన్నీ కూడా మేము తండ్రి తిరిగి పొందుదామని మేము తండ్రి ప్రకటించడానికి సహాయం చేయండి. God, have mercy upon us. తండ్రి మమ్మల్ని ప్రభా మా మీద కనికరము చూపించండి. We hold on to the covenant that you bless us. తండ్రి ప్రభా, మీరు చేసుకున్న ఉడన్పడిక మీద మీరు ఆధారపడి ఉన్నాము. తండ్రి మమ్మల్ని మీరు ఆశీర్వదించండి. We believe you have a better plan for India and India church. ప్రభా తండ్రి, మేము విశ్వసిస్తున్నాము భారతదేశం పట్ల మా సంఘాల పట్ల మీరు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారని మేము నమ్ముతున్నాము నాయన. Help us with the Holy Spirit.
తండ్రి నీ పరిశుద్ధ ఆత్మ చేత ప్రభా మేము నమ్మడానికి విశ్వాసించడానికి సహాయం చేయండి. Our mind is Christ centered. తండ్రి ప్రభా మేము క్రీస్తు మనసు కలిగి ఉండడానికి సహాయం చేయండి. We give up me centered idea. తండ్రి మా మా యొక్క స్వయ చిత్తము గాని మా స్వయ ఉద్దేశాలు గాని అన్నిటిని తీసి పక్కకు పెడుతున్నాము నాయన. Humbly we give up ourselves 100%. We trust you. తండ్రి ప్రభా 100% మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటూ మీ వైపు మాత్రమే మేము కేంద్రీకరించి ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. May your name is glorified. మీ నామం మాత్రమే మహిమపరచబడును గాక తండ్రి. In Jesus Christ's name we pray. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. Amen. Amen.